ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్పితే గవర్నమెంట్లో లేకపోతే ఇంకోళ్ళు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్ అంటే కొంతమంది నిర్మాతలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కావాలని అసలు ఏమంటే సినిమా వాడికి ప్రభుత్వాలతో పని లేదు సార్. ఓన్లీ ఆ టికెట్ రేట్లు వచ్చినప్పుడు టికెట్ రేట్లు అడుక్కోవటమే తప్పితే ఇప్పుడు నాకు ఏదైనా పని ఉందనుకోండి, నేరుగా వెళ్తాను, ఏదైనా తిరుగుతాను ఉన్నాడు వెళ్తాను నా ఇద్దన్నా అంటే కొంతమంది ఉన్న ప్రభుత్వం మీద ఏం లేదు. అసలు సినిమా ఫీల్డ్ వాళ్ళకి అసలు అది ఏం ఉండదు సార్. ఇప్పుడు నీట్గా టీవీనే ఇప్పుడు గెలుపుతున్నాడు ఆ విధంగా కాదు, ఊరికనే కాదు. దీన్ని అపార్థం చేయొద్దు. అసలు అలాంటిది ఏమీ లేదు. మాకు గవర్నమెంట్ మాకేంటంటే గవర్నమెంట్ దగ్గర పని ఉంటే మేము వెళ్తాం చేసుకుంటాం. ఏమో ఆశాభావంతో నువ్వు సక్సెస్ఫుల్గా కానీ మాకు చేసి పెడితే వీ ఫీల్ వెరీ కమిషనర్ దగ్గర వెళ్ళారు, ప్రొడ్యూసర్లు వెళ్ళారంట. 3 yearsకి 30% అంటున్నారు సార్. నాది వాళ్ళు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. అంటే నేను కూడా వర్కర్ని. 3 yearsకి కలిపి 30% ఇస్తామని. 3 yearsకి ఒకసారి పెంచాలి కదా, ఈ 3 yearsకి కలిపి 30% ఇస్తాం. నెక్స్ట్ 3 yearsకి కలిపి అంటే ఇయర్కి 10%. ఎవరు చెప్పారు అంటే అది నిన్న కమిషనర్ గారు మాట్లాడారు. లేబర్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు 30% అడుగుతారు, వీళ్ళేమో ఇట్లా అంటారు. ఇద్దరు మధ్యస్థంగా ఒక 15 కానీ 20 కానీ బాగుంటుంది ఏమన్నా సూచన వీళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చిండు, ఇద్దరికి ఇచ్చిండు. కాకపోతే అది ఏందనేది తెలియదు క్లారిటీ. మరి కొంతమంది నిర్మాతలు మేము 30% ఇస్తాము, షూటింగ్ కూడా జరుగుతుంది. ఏం జరగట్లేదు ఈరోజు ఏం జరగదు. ఈరోజు నిన్న తెలియక కొందరు అటు ఇటు అంటే పెద్ద నిర్మాతలే ఇవ్వలేకపోతారు, చిన్న నిర్మాతలు కొంత సుముఖంగానే ఉన్నారని తెలిసింది. రేపు చిన్న నిర్మాతలు మీటింగ్ పెట్టారు. రేపు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇప్పుడు అనిల్ కుమార్ గారు కాకుండా ఇప్పుడు పీపుల్స్ మీడియా ఆరోపణలు ఉంది. అనిల్ కుమార్ గారు పీపుల్స్ మీడియా ఏం చేస్తారంటే టాలెంట్ లేదు, ఇక్కడ ఉన్న కార్మికులకు టాలెంట్ లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళని మేము ముంబై నుంచి తీసుకొస్తాను అని ఒక ఆరోపణ బాగా చేస్తాను. అది కానీ ఈ రోజుకు టాలెంట్ లేకనే మేము పనిచేసిన అనిల్ కుమార్ గారు ఇలాంటివే ఉంటుంటాయి. ఏం లేదు కానీ ఈ షార్ట్ అవుట్ అంటే ఇప్పుడు మన పీపుల్స్ అలా మాట్లాడుతుంటాం. అంటే టాలెంట్ లేదంటే టాలెంట్ ఉన్న తీసుకొచ్చుకొని ఎవడైనా పని చేయించుకునే రైట్ ఉంటుంది.